హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఎలా బీడ్స్ ఎలా కుట్టుకోవాలి. నేను ఒక ఫ్లవర్ షేప్లో బీడ్స్ కుడుతున్నాను చూసారా. వైట్ మోతీతో నేను ఒక చిన్న పెటల్లా కుడుతున్నాను, అంటే ఒక చిన్న ఫ్లవర్ లాగా మనం కుట్టుకోవాలి. దీనికి మనకి వైట్ మోతీ కావాలి, అలాగే మధ్యలో వేసుకోవడానికి మనకి గోల్డ్ కలర్ ఒక బీట్ అయితే తీసుకోండి అనమాట. నార్మల్ థ్రెడ్డే, కాటన్ థ్రెడ్డే తీసుకోవాలి. ఇలా మధ్యలో పోసు కుట్టేసిన తర్వాత దాని చుట్టూ ఇలా ఒక్కొక్క ఫ్లవర్ లాగా మనం పోసు అయితే కుట్టుకోవాలి. దీనికి మనం ఎక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం డిజైన్ కుట్టాలనుకుంటున్నారో అక్కడ కుడితే సరిపోతుంది. అంటే ఫ్లవర్లా డిజైన్ అయితే ఏమీ గీన అవసరం లేదనమాట. ఇలా నాట్ వేసేసుకున్న తర్వాత దీని చుట్టూ మనము సిల్క్ దారం తీసుకోండి, డబల్ దారం సిల్క్ దారం తీసుకొని ఇలా బీడ్స్ చుట్టూ గొలుసు కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. నేను వేస్తున్నాను చూసారా. ఇలాగా నీడిల్ వచ్చి 14 నెంబర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఐరన్ నీడిల్స్ దొరుకుతాయి, వాటికైతే నెంబర్స్ ఉండవు. మగ్గం వర్క్ చేయడానికి ఐరన్ నీడిల్స్ అంటే వేస్తారనమాట. వాటితో మనం ఇలా వర్క్ అయితే చేసుకోవాలి. చూడండి, గొలుసు కుట్టు చూసారా. ఇలా నీడిల్ వచ్చి స్ట్రైట్గా ఉండాలి, బీడ్స్ పక్కనే మన గొలుసు కుట్టు రావాలి. బీడ్స్కి గొలుసుకి చూసారా ఇలాగైతే గ్యాప్ రాకూడదు. అప్పుడు ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం మారుతుంది అనమాట. బీడ్స్ పక్కనే కుడితే మీకు లుక్ అనేది బాగుంటుంది. ఫస్ట్లో కొత్తలో అలాగే వస్తుంది, ఏం కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా బాగా వస్తుంది అనమాట. మనకి ఫ్లవర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా లాస్ట్లో 3 అయితే వేసేసుకోవాలి. ఓకేనా. ఇలా ఆ గొలుసు మీద గొలుసు వేసుకోవాలి, ఖచ్చితంగా వస్తుంది, ట్రై చేయండి. ఓకేనా. 3 వేయటం కూడా చాలా ఈజీ. నేను మన ఛానల్లో చాలా చూపించాను, నేను ఒకసారి చూడండి, మన వీడియోస్లో ఉంటుంది నాట్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది ఉందన్నమాట. ఇలా నాట్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి ఇలా కంప్లీట్ అయిపోతే అయిపోతుంది. నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి. మీరు బీడ్స్ పక్కనే మనకి గొలుసు కుట్టు అనేది రావాలి. నీడిల్ కూడా చూసారా ఇలా స్ట్రైట్గా ఉండాలి, అంటే ఇలా పక్కకి వాలిపోయినట్టు కాకుండా నీడిల్ అనేది స్ట్రైట్గా ఉండి మీకు గొలుసు కుట్టు అనేది స్పీడ్ వస్తుంది, బాగా వస్తుంది అనమాట. వర్క్ అనేది మిషన్ అనేది ఇప్పుడు చూడండి నీడిల్ వచ్చి స్ట్రైట్గా ఉంటుంది కదా, అలా స్ట్రైట్గా గొలుసు అనేది వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనం మగ్గ వర్క్ చేసేటప్పుడు కూడా నీడిల్ అనేది ఇలా స్ట్రైట్ పెట్టుకోవడం అనేది రావాలి. ఇలా బీడ్స్కి ఇలా గొలుసుకి గ్యాప్ లేకుండా కుట్టాలి. ఇప్పుడు చూడండి నేను చూపించాను, ఇలా ఇలా గొలుసుకి గ్యాప్ వస్తే చూడండి, గ్యాప్ వచ్చేసింది కదా, అలా రాకూడదు. ముందు కుట్టని చూసారా, ఇలా బీడ్స్ కొంచెం గ్యాప్ వచ్చిందనుకో నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేటప్పటికి అలా రాకుండా ట్రై చేయాలి. ఓకేనా. ఫస్ట్ వచ్చిందనుకో అది ఇప్పేయద్దు, అలా కుడుతూ ఉండండి. ఫస్ట్ కుట్టిన దానికి లాస్ట్ కుట్టిన దానికి మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇలా కుట్టేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అయితే వేసేసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే కొంచెం పైకైనా వేసుకోండి. ఇక్కడ గ్యాప్ ఉంటుంది, మీకు 3 వేసేంత గ్యాప్ ఉంటుంది. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఇలా 3 అయితే వేసేసుకోండి. ఓకేనా. అర్థమైంది కదా. ఇలా మనకి డిజైన్ వచ్చి ఈ డిజైన్ వచ్చి చూడండి ఇలా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి మీకు 3500 పడుతుంది. అన్ని బీడ్స్ వర్క్ అవి ఉన్నాయి కదా చూసారా. నెక్ వచ్చి మనకి ఇలా వస్తుందన్నమాట. దీనికైతే ఖచ్చితంగా డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. అక్కడక్కడ బూటీస్కి అయితే వాటికైతే అవసరం లేదు, కానీ ఇలాంటి డిజైన్స్కి అయితే వేసుకోవాలన్నమాట. అక్కడక్కడ మనం ఇలాగా ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకోవచ్చు, అంటే ఇంకా కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఓన్లీ నెక్ పార్టే కాకుండా మనకి బ్లౌజ్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్క చుక్క డాట్ పెట్టుకుంటే మీరు అక్కడ ఫ్లవర్ డిజైన్ వేసుకోవాలని తెలుస్తుంది, అంతే తప్ప ఫ్లవర్ షేప్ అయితే ఏం గీసుకొని అవసరం లేదు. ఓకేనా. మనకి ఇలాగా బ్యాక్ అయితే డిజైన్ అయితే ఇలా ఉంటుంది. బీడ్స్, థ్రెడ్ వర్క్, స్టోన్స్ అన్ని వర్క్స్తో మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. మరి డిజైన్ నచ్చిందా? డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. వర్క్ అయితే కొంచెం ఏమి కష్టమేం కాదు, సింపుల్గానే ఉంటుంది. ఆల్రెడీ మీరు వర్క్స్ అని నేర్చేసుకున్నారు కాబట్టి మీరు ఈజీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. డిజైన్ గీసుకోవడమే కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.